జీడీఆర్ న్యూస్, ఇది సామాన్యుని గళం. తిరుపతిలోని ఎస్వి ఆర్ట్స్ కళాశాల టీటీడీలో రసాయన శాస్త్ర విభాగం ఆధ్వర్యంలో సుస్థాయిన బ్లేక్ కెమికల్ కాంపౌండ్స్ సింథేసిస్ రేడిసింగ్ ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అంశంపై జూలై 29-30 తేదీలో 2 రోజుల జాతీయ నిర్వహిస్తున్నారు. పర్యావరణ పరిరక్షణ, హరిత రసాయన శాస్త్రం, స్థిరమైన రసాయన సమ్మేళనాల తయారీ వంటి అంశాలపై ఈ సదస్సులో దేశవ్యాప్తంగా శాస్త్రవేత్తలు, అధ్యాపకులు, పరిశోధకులు తమ పరిశోధన పత్రాలను సమర్పించున్నారు. ప్రారంభ ముగింపు కార్యక్రమంలో ప్రముఖ విద్యావేత్తలు ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రసంగించున్నారు. విద్యార్థులు, అధ్యాపకులు, పరిశోధకులు ఈ సదస్సుకు సద్వినియోగం చేసుకోవాలని కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ ఎన్ వెంకటేశ్వర రెడ్డి కోరారు. That has a cathode, anode, electrolyte where I can work. So I say I work on electrolyte. Then I say, now I'm coming back, okay, reverse I am going. In that electrolyte, can I add a 12 green chemistry principle, 12 green engineering principle? Can I make it safer? Invite. To invite what should I have? I should have a position. To position what you should have? I should study well and crack the interview and go. So this is a reverse designing. You should think 5 years, 10 years down the line, I will study what it should have properties. It should have a charge, store discharging. Then it should have a fact. So this is the approach we see to achieve the desirable achieve the structure, and then we will study the thermophysical profile, phase equilibrium. What's what you call where people think this is useless and then generate money from that, and how it is before that refuse and after that repurpose. How we can close this system and how much energy is required, and this is what we were trying. Please remember ఎస్వి ఆర్ట్స్ కాలేజ్ ఆటోనమస్ టీటీడీ కెమిస్ట్రీ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో నేషనల్ సెమినార్ సస్టైనబుల్ కెమికల్ కాంపౌండ్స్ రెడ్యూసింగ్ ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ దానిపైన జాతీయ సదస్సు 29-30 2 రోజుల్లో జరుగుతున్నది. ఈ కార్యక్రమానికి మనకు చీఫ్ ప్యాట్రన్గా ఈవో ముద్దాడ రవిచంద్ర సార్ ఐఏఎస్ గారు, ప్యాట్రన్స్ అడిషనల్ ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి ఐఆర్ఎస్ గారు, చీఫ్ గెస్ట్ డాక్టర్ ఏ శరత్ ఐఏఎస్ గారు, జేఈఓ హెల్త్ అండ్ ఎడ్యుకేషన్, నెక్స్ట్ గెస్ట్ ఆఫ్ ఆనర్ చీఫ్ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ ఆఫీసర్ కేవి మురళీకృష్ణ ఐపీఎస్ గారు, ఐపీఎస్ టీటీ దేవస్థానం, చీఫ్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ డాక్టర్ పి రవి గారు, చీఫ్ ప్యాటర్న్, స్పెషల్ ఇన్వైటెడ్ డాక్టర్ శ్రీ డి పనికుమార్ నాయుడు దేవస్థానం ఎడ్యుకేషన్ ఆఫీసర్. అదేవిధంగా మన దేశ నలుమూలల నుండి 7 మంది ఇన్వైటెడ్ టాక్స్ తర్వాత సుమారు 130 పరిశోధనా పత్రాలు ఈ జాతీయ సదస్సులో ఆబ్స్ట్రాక్ట్స్ గాను పూర్తి పబ్లికేషన్స్ ఇవ్వడం జరిగినది. ఈ కార్యక్రమానికి ఈ విధంగా ఈరోజు 10 గంటలకు ప్రారంభమై సాయంకాలం 5 గంటల వరకు, రేపు 30వ తారీఖు 10 గంటలకు ప్రారంభమై 4:50 వరకు వ్యాలిడక్టరీ ఫంక్షన్తో ఈ వ్యాలిడక్టరీ సమావేశానికి ముఖ్య అతిథిగా మన తిరుమల తిరుపతి దేవస్థానం జేఈఓ డాక్టర్ ఏ శరత్ ఐఏఎస్ ఆఫీసర్ గారు, ఎస్వి యూనివర్సిటీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ ఎం భూపతి నాయుడు గారు ముఖ్య అతిథిగాను, గెస్ట్ ఆఫ్ ఆనర్గా శ్రీ డి పనికుమార్ నాయుడు దేవస్థానం విద్యాశాఖ అధికారి మరియు ఎఫ్ఎన్సిఓ ఏ రవిప్రసాద్ సార్ గారు రేపు హాజరు కావడం జరుగుతుంది. ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం ఏ విధంగా ఇప్పుడు మన పర్యావరణంలో కలుషితం అవుతుంది, ఆ కలుషితం తగ్గించడానికి ఈ రసాయన శాస్త్రం ఏ విధంగా ఉపయోగపడుతుందని దానిపైన మెయిన్ ఉద్దేశంగా జాతీయ సదస్సు జరుగుతుంది. ఈ సమావేశం ఈ 2 రోజులు వివిధ ప్రభుత్వ డిగ్రీ కాలేజీలు దేశం నలుమూలల నుండి సుమారు 120 నుంచి 200 మంది పాల్గొంటూ వివిధ దీంతో ఈ కెమిస్ట్రీ ఏ విధంగా మన పర్యావరణం తగ్గించడానికి ఉపయోగపడుతుందని దానిపైన ముఖ్య ఉద్దేశం. జై హింద్.
ఇంప్రూవ్మెంట్ కోసం అది ఏదైనా లేదు సార్. ఇప్పుడు దీనికి వచ్చింది గవర్నమెంట్ ఆఫ్ మినిస్టర్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఏఎన్ఎఫ్ స్పాన్సర్ ఫండ్ సార్. పర్మిషన్ ఇచ్చినప్పుడు చేయాలి సార్. టీటీడీ వచ్చింది ముఖ్యంగా మనకు ఇవన్నీ ఫెసిలిటీస్ అన్ని టీటీడీ అంటే అన్ని స్పాన్సర్ వచ్చింది సార్. ఇది అకామిడేషన్, ఫుడ్, ట్రాన్స్పోర్ట్ ఇవన్నీ మన టీటీడీ ఇచ్చింది. సెంట్రల్ వచ్చింది, వీళ్ళకి వచ్చింది పర్మిషన్ ఇస్తుంది. ఈ విధంగా నేషనల్ సెమినార్ జరిగేదానికి ఆ పర్మిషన్ ద్వారా మనము టీటీడీతోనే చేయాల్సి సుమారు వచ్చింది. ఇప్పుడు 120 మంది డెలిగేట్స్ సార్. స్టూడెంట్స్ వచ్చింది